హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజు. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను డ్రిప్ ఇరిగేషన్ అంటే తక్కువ నీటితోని ఎక్కువ వ్యవసాయము చేయడానికి ఏ విధంగా డ్రిప్ ఇరిగేషన్ ఉపయోగపడుతుందన్న విషయాన్ని చిన్న వీడియో ద్వారా చూపించాలనుకుంటున్నాను. రైతన్నలకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. భారతదేశంలో వ్యవసాయ భూమి రోజు రోజుకు తగ్గిపోతుంది. రైతన్నలు కూడా ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని వ్యవసాయ భూమిని అమ్మేస్తున్నారు. దానివలన పండించే భూమి తగ్గిపోతుంది. రోజు రోజుకు జనాభా పెరిగిపోవడం వలన పండించే భూమి తగ్గిపోతుంది. ఆహారం అనేది తగ్గిపోయి ఆహార ధాన్యాల విలువ అనేది రోజు రోజుకు ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులను మనము తట్టుకొని ముందుకు రావాలనంటే రైతన్నలు వ్యవసాయ భూమి ఉన్న చోట మీరు వ్యవసాయం చేయండి. అలాగే వ్యవసాయము భూమి లేని చోట కూడా వ్యవసాయం చేయడానికి అనుకూలంగా ఈ డ్రిప్ ఇరిగేషన్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. డ్రిప్ ఇరిగేషన్లో మనము భూమి ఉన్న దగ్గర చిన్న చిన్న డ్రిప్ పద్ధతులను ఏర్పాటు చేసి తక్కువ నీటితోని వ్యవసాయం చేయవచ్చును. అలాగే వ్యవసాయ భూమి లేని సమయంలో, వ్యవసాయ భూమి అందుబాటులో లేనటువంటి సందర్భంలో మనకు సిటీలో ముఖ్యంగా బిల్డింగ్స్ పైన కానీ అపార్ట్మెంట్ పైన కానీ తక్కువ నీటితోని కొన్ని కూరగాయల మొక్కలను కానీ అలాగే చిన్న చిన్న మొక్కలను పూల మొక్కలను కానీ పెంచుకోవడానికి డాబా పైన అలాగే అపార్ట్మెంట్ పైన కూడా నీటి వసతి ఏర్పాటు చేసి చిన్న చిన్న పైపుల ద్వారా నీటి వసతి ఏర్పాటు చేసి కూరగాయలు కానీ ఇంకా పూల మొక్కలు కానీ ఏదైనా కూడా పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయదారులకు ఈ విషయము తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి. అలాగే మీరు వ్యవసాయం చేస్తున్న రైతన్నలు పాత పద్ధతులలో వ్యవసాయం చేస్తున్నారా లేదా ఆధునిక పద్ధతులలో వ్యవసాయం చేస్తున్నారా అన్న విషయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో నలుగురు రైతులకు ఉపయోగపడితే నేను ఎంతో అదృష్టవంతుణ్ణి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాలను నాకు కామెంట్ చేయండి. వ్యవసాయం చేసే రైతన్నలు మీరు ఏ విధంగా వ్యవసాయం చేస్తున్నారు? రోజు రోజుకు వ్యవసాయము అనేది తగ్గిపోతుంది. భూమి తగ్గిపోతూ ఉంది. జనాభా పెరిగిపోతూ ఉంది. ఇలాంటి జనాభా పెరిగిపోతున్న సమయంలో మనము పాత పద్ధతులను కాకుండా కొత్త కొత్త పద్ధతులను ఉపయోగించి వ్యవసాయ ఉత్పత్తిని పెంచాలి. అలాగే ఆహార ధాన్యాల విలువ అనేది పెంచాలి. ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎక్కువ పెరగాలి. కూరగాయలు, పంట మొక్కలు, పూలు మొక్కలు ఎక్కువ పెంచాలి. ఈ విషయం అనేది మీకు ఏ విధంగా తెలుస్తూ ఉంటుంది? వ్యవసాయము ఏ విధంగా చేస్తున్నారు అన్న విషయాన్ని మీ అభిప్రాయాలను నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీతో పాటు మిగిలిన రైతన్నలకు ఉపయోగపడితే నాకు మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేయండి. అలాగే ముందు ముందు నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా రావాలంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే నేను ప్రారంభించిన సనాతన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీతో పాటు నలుగురు ఫ్రెండ్స్, రిలేటివ్స్కు షేర్ చేసి మన సనాతన్ ఛానల్కు సపోర్ట్ ఇవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.